కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గురుదక్షిణ. రచన కొత్తపల్లి ఉదయబాబు గారు. కథ మొదలు పెడదాం. ప్రధానోపాధ్యాయుడు తనకు అందజేసిన బదిలీ ఉత్తర్వులను భద్రపరుచుకొని భర్తను అనుసరించింది జనని. విద్యార్థులను తన బిడ్డలుగా చూసుకునే జనని బదిలీపై తన భర్త ఉన్న ఊరుకు వెళ్ళిపోతుందని తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా టీచర్ మీరు వెళ్ళవద్దు, టీచర్ ప్లీజ్ వెళ్ళొద్దు అని రోదించడం మొదలుపెట్టారు. విద్యార్థుల రోదనలతో పాఠశాల ప్రాంగణం దద్దరిల్లిపోయింది. జనని చెయ్యి పట్టుకుని ఆమెను జాగ్రత్తగా కమలేష్ ముందుకు నడిపిస్తున్న కొద్దీ ఒక్కొక్క అమ్మాయి వచ్చి మేడం మెడ చుట్టూ చేతులు వేసి బల్లిలా అతుక్కుపోతుంటే వారిని ఓపికగా ఓదార్చి పంపుతూ భర్త సహకారంతో కారు దగ్గరికి చేరుకుంది. కమలేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జనని ముందు సీట్లో అతని పక్కన కూర్చుంది. దూడనొదిలి అడవి వెళ్ళిపోతున్న తల్లి ఆవులా మేడం మేడం అంటూ పిల్లలు కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు. ఉపాధ్యాయులందరూ పదండి బాబు లోపలికి, పదండమ్మా అని లోపలికి అదిలిస్తూ బలవంతంగా తరగతి గదుల్లోకి పంపసాగారు. సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది జననికి కృపామణి. ఆమె 8వ తరగతి చదువుతోంది. 6వ తరగతిలో ఏదో కొండ ప్రాంతపు గూడెం నుంచి ఆమె తల్లి తమ పేదరికం చేత ఆమెను వెనుకబడిన తరగతుల హాస్టల్లో చేర్పించి వెళ్ళిపోయింది. పౌష్టికాహార లోపం వల్ల 4వ తరగతిలోనే ఆమెకు కాళ్ళు చచ్చుబడిపోయాయట. ఎలాగైనా కష్టపడి చదువుకొని తనలాంటి వారికి చేయూతనివ్వాలనే ఆమె ఆశయాన్ని మొదట్లోనే గుర్తించి ప్రధానోపాధ్యాయుని సహకారంతో ప్రభుత్వం ఆమెకి చక్రాల కుర్చీ అందజేసేలా కృషి చేసింది జనని. పిల్లలు లేని తనకు 3 ఏళ్లుగా దేవుడిచ్చిన బిడ్డగా భావించి ఆదరించింది. ఆమెను కన్నతల్లిలా సాకి జీవితం పట్ల నమ్మకాన్ని, జీవించడం పట్ల విశ్వాసాన్ని నేర్పించింది. ఒక్కనాడు కూడా కృప తల్లి ఆమెను చూడటానికి రాలేదు. 6వ తరగతి ప్రారంభంలోనే ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించింది జనని. ఎక్కువ మంది పిల్లలు బొమ్మలు వేయడంలో ఇష్టం చూపితే తన చుట్టూ పడి ఉన్న వ్యర్థ పదార్థాలతో రోజూ ఏదో ఒక బొమ్మ తయారు చేసి పాఠశాలకు తెచ్చేది కృపామణి. ఆమె చేసిన వాటిల్లో ఎక్కువగా ఆట బొమ్మలే ఉండేవి. తల్లి బిడ్డను చంకలో ఉంచుకొని నెత్తిమీద కడవతో నీళ్లకు వెళ్తున్నట్టు, చందమామను చూపిస్తూ అమ్మ బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తున్నట్టు, అమ్మ బిడ్డను చీర కొంగులో చుట్టి నడుముకు ముడివేసుకుని కల్లాపు చల్లుతున్నట్లు, ఇంకా ఎన్నెన్నో. అన్ని బొమ్మల్లోనే జీవకళ ఉట్టిపడేది. బోధనోపకరణాల తయారీలో తనకు చేదోడు వాదోడుగా ఉండేది. తన సహాయంతో ఎన్నో ప్రాజెక్టు వర్క్స్ పిల్లలందరి చేత చేయించి విద్యాశాఖాధికారుల చేత బెస్ట్ మోటివేటర్ అవార్డును కూడా పొందింది. ఆలోచిస్తూనే అసంకల్పితంగా కమల్ ప్లీజ్ 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని అతని సమాధానం కోసం చూడకుండా కారు దిగి పిల్లల్ని తప్పించుకుంటూ 8వ తరగతిలోకి వచ్చింది. ఆఖరి 2 బెంచీల మధ్య వీల్ చైర్లో కూర్చున్న కృపామణి మేడం వెళ్ళిపోతున్నారా? మళ్ళీ ఎప్పుడొస్తారు మేడం? నేను మీ దగ్గరకు రాలేకపోయాను మేడం, క్షమించండి అంది చేతులు చాస్తూ. జనని గబగబా కృప దగ్గరికి పరుగున వచ్చి అమాంతం కౌగిలించుకుంది. అమ్మ కృప, తప్పలేదు నాన్న, సార్ ఉన్న ఊరికి వెళ్ళిపోతున్నాను. నిన్ను చూడటం కోసమే పరిగెత్తుకు వచ్చాను. వారానికి ఒక ఉత్తరం రాస్తాను. సబ్జెక్ట్లో నీకు ఏ అనుమానం ఉన్నా వెంటనే నివృత్తి చేసుకో. నువ్వు 10వ తరగతిలో 10కి 10 జీపీఏ తెచ్చుకోవాలి. ఇదే ఈ మేడం కోరిక. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఎంత కష్టంలోనూ నీ పెదాల మీద చిరునవ్వు చిరిగిపోనివ్వకు. ఈ స్కూల్లో దాదాపు అందరు పిల్లలు ఏడ్చారు. కానీ నువ్వు నవ్వుతూ పంపుతున్న దానివి నువ్వే. నీకు శిల్పకళ పట్ల మంచి అభిరుచి, నైపుణ్యం కూడా ఉన్నాయి. చదువుతో పాటు నీ దృష్టి బొమ్మల మీద కూడా కేంద్రీకరించు. అద్భుత శిల్పకళాశక్తి నీలో దాగి ఉంది. నీకు దేవుడు శుభం చేస్తాడు. వెళ్ళిరానా మరి అని కృపామణి బుగ్గ మీద ముద్దాడింది జనని. మేడం, అమ్మ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలి బుగ్గ చూపిస్తూ అంది కృపామణి. జనని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.
ఒక్క క్షణం తదాత్మ్యంతో కళ్ళు మూసుకుంది కృప. అనంతరం చెయ్యి ఊపుతూ వెళ్ళి రండి మేడం. ఏదో ఏదో ఒకరోజు వచ్చేదే. నా చదువు పూర్తయినా మీకు బదిలీ అయినా మళ్ళీ మిమ్మల్ని చూసే క్షణం వరకు నవ్వుతూ బతుకుతాను మేడం అని ఒక బాబు బొమ్మను జననికి అందించింది కృప. మీకోసమే మేడం. నాకు తమ్ముడు తప్పకుండా పుడతాడు. దానిని పదిలంగా అందుకుని కృప చేతులు మృదువుగా నొక్కి రాబోతున్న కన్నీటిని పెదవితో నొక్కిపెట్టి కారు దగ్గరకు వచ్చేసింది జనని. పెదవుల మీద చిరునవ్వు కళ్ళల్లో మెరుస్తుండగా మేడం వెళ్ళిన వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది కృపామణి. ఇచ్చిన మాట తప్పకుండా జనని కృపకు ప్రతి వారం ఉత్తరం రాసేది. కృప కూడా తనకు జీవితం పట్ల గల భయాలు, అపోహలు, అనుమానాలు అన్నీ అడిగేది. తనకు తెలిసినంత వరకు సమాధానాలు ఇచ్చేది. కృప 10వ తరగతిలో ఉండగా తనకు బాబు పుట్టాడని జనని రాసిన ఉత్తరం చదివి మురిసిపోయింది కృప. జనని కోరుకున్నట్టే పబ్లిక్ పరీక్షల్లో 10కి 10 జీపీఏ సాధించిన కృపను మనసులోనే అభినందించిన ఆమెను ఆమె తల్లి తీసుకువెళ్ళిపోయిందని తెలిసి ఎంతో బాధపడింది. తర్వాత ఎంత ప్రయత్నించినా కృపామణి జాడ తెలియలేదు ఆమెకు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత తన అద్భుత కళా ప్రతిభతో విగ్రహాలు జీవం ఉట్టిపడేలా తయారు చేస్తూ వినుతికెక్కిన కృపామణిని రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళారంగానికి చెందిన అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. ఉగాది పర్వదినాన జరగబోయే వేడుకలలో ఆమెకు ఆ అవార్డును ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. తాను నేర్చిన కళను తనలాంటి ఎందరో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న ఆమెను విద్యాశాఖ ప్రత్యేకంగా అభినందిస్తుంది అన్న వార్త ముందు మీడియాలోనూ మర్నాడు అన్ని ప్రధాన పత్రికల్లోనూ చదివిన జనని ఆనందానికి అవధుల్లేవు. పత్రికా విలేకరులు ఇంటర్వ్యూ చేసినప్పుడు తాను ఈరోజు ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం మాతృమూర్తి సమానురాలైన జనని మేడం అని, తనను శిల్పిని చేసిన శిల్పం ఆమె అని, ఆ మేడం తన భర్త ఉన్న జిల్లాకు బదిలీపై వెళ్ళిపోయిన రోజు తన లోపం వల్ల తరగతి గదిలోనే ఉండిపోతే తనను గుర్తు చేసుకొని కారు దిగి తాను ఉన్న చోటికి వచ్చి ఎన్నో ధైర్యవచనాలు చెప్పి వెళ్లారని ఆమె రాసిన ఉత్తరాలు చదువుతున్నప్పుడు మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన ఉత్తరాలు ఆవిడలో ఎంత స్ఫూర్తి నింపాయో, జనని మేడం రాసిన ఉత్తరాలు తనకు అంత స్ఫూర్తినిచ్చాయని, ఆ ప్రతి ఉత్తరాన్ని తాను భద్రంగా దాచుకున్నానని, ఆ తల్లి ఎక్కడున్నా ఆ రోజు కార్యక్రమానికి హాజరు కావాలని పత్రికాముఖంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నానని చెప్పింది. తన ఉపాధ్యాయుని పట్ల అంత ప్రేమాభిమానాలతో, గౌరవభావంతో అమృతతుల్యమైన మాటలు ఆమె మాట్లాడుతూ ఉంటే తెలిసిన అందరూ జననిని వేనోళ్ల కొనియాడారు. ఒకరినొకరు చూసుకునే ఆ శుభగడియ రానే వచ్చింది. వేదిక మీదకు కృపామణి అభ్యర్థన మేరకు జననిని ఆహ్వానించారు అధికారులు. మేడం అంటూ తనకు నమస్కరించబోయిన కృపామణిని చూస్తూనే గాఢంగా కౌగిలించుకుని నుదుట ముద్దాడింది జనని. అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు గంగలై ప్రవహించాయి. ఉగాది వేడుకలలో ఒక విద్యార్థిని, తన జీవితానికి మార్గదర్శినిగా నిలిచిన ఉపాధ్యాయుని జనని విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేత స్వయంగా ఆవిష్కరింపజేస్తుంటే ఆ అపురూప దృశ్యం లక్షలాది విద్యార్థుల హృదయాలను పులకింపచేసింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కళారత్న అవార్డు సాధించిన కృపామణికి ఏకలవ్యిని అనే బిరుదు ముఖ్యమంత్రి జనని టీచర్ల చేతుల మీదుగా అందుకున్న కృపామణి సభాముఖంగా ఉపాధ్యాయ లోకానికి ఈ అవార్డు అంకితం అని ప్రకటించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.